ఆయన చేస్తూ ఏదో ఉద్దేశంలో ఎక్కడో ఆలోచిస్తూ హరి ఓం అని అంటారు. విష్ణు సహస్రం మొదలులో ఏదో ధ్యాసలో హరి ఓం అన్నారు అనుకోండి. ఆకు హాకు పెద్ద తేడా లేదు, ఉందా? పలకరానికి పెద్ద తేడా లేదు. కానీ ఆ అని పలికితే హరిహి ఓం అంటే శత్రువే ఓంకారం అని అర్థం. అదే హకారంతో పలికారు అనుకోండి, హరిహి ఓం అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓంకారమే విష్ణు అని అర్థం. అంటే సంస్కృతంలో తెలుగు భాషలో చాలా ప్రమాదం ఇలాంటివి. దాని గురించి సున్నితంగా తెలుసుకున్న వాళ్ళు చదివితే అందంగా ఉంటుంది. తెలుసుకోకుండా పరధ్యాసలో చదివితే ఎన్ని ఊహించుకోవచ్చు అని ఊహించుకోవచ్చు తిట్లు విష్ణు సహస్రనామాల్లో. కాబట్టి తెలుగు నుంచి వచ్చేటటువంటిది ఏదైనా చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా పలకాలి. ఒకసారి ఇంకొక కీర్తన ఆలకించి కళ్యాణ మహోత్సవంలో ముందుకెళ్దాం. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. హరి